గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి ఒక శుభవార్త. ఇప్పుడు గుంటూరు నుంచి హైదరాబాద్ ఎవరు వెళ్తున్నా సరే వాళ్ళు దాదాపుగా నరసరావుపేట నుంచో లేకపోతే పిడుగురాల మీద కానీ వెళ్తూ ఉంటారు. దాదాపు చాలా టైం కన్జ్యూమింగ్. కానీ నేషనల్ హైవే 167 ఏజీ విస్తరణ పూర్తయితే మాత్రం దాదాపుగా 40 కిలోమీటర్ల దూరం తగ్గబోతుంది. దాంతోపాటు ఎంతో సమయం, డబ్బు కూడా ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సేవ్ కాబోతుంది. ఇప్పుడు ఎలా అయితే విజయవాడ నుంచి హైదరాబాద్ హైవే ద్వారా వెళ్తున్నామో ఈ విస్తరణ, ఈ NH 167 ఏజీ విస్తరణ పూర్తయితే అలాగే వెళ్ళిపోవచ్చు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పేరేచెర్ల కొండమూడు 4 లేన్స్ హైవే పనులు ఇప్పుడు వేగంగా పుంజుకున్నాయి. ఈ రోడ్డు కనుక పూర్తయితే మనం చెప్పుకున్నట్లు గుంటూరు నుంచి హైదరాబాద్ మధ్య దూరం 40 కిలోమీటర్లు తగ్గబోతుంది. దీంతో దాదాపుగా గంట నుంచి గంటన్నర ప్రయాణ సమయం కూడా ప్రయాణికులకు ఆదా కాబోతుంది. ఇకపోతే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. ప్రస్తుతం ఉన్న రోడ్లు చాలా ఇరుగ్గా ఉండడంతో ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి ఈ నేషనల్ హైవే 167 ఏజీని రహదారిగా ప్రభుత్వం గుర్తించింది. దాదాపు 50 కిలోమీటర్ల మేర రోడ్డును వెడల్పు చేస్తూ ఉన్నారు. ఈ రహదారి కనుక పూర్తయితే అమరావతి లేదా గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాళ్ళకి 40 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు గంట నుంచి గంటన్నర ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది. ఇకపోతే ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇప్పటికే భూసేకరణ పూర్తయింది. 2025 డిసెంబర్ నాటికి దాదాపుగా ఈ ప్రాజెక్టు మొత్తంలో 10% పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకుంది. కానీ అంతకంటే వేగంగా దాదాపు 11.57% పనులు పూర్తయ్యాయి. ఈ రోడ్డుని 2007 ఏప్రిల్ లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ముఖ్యమైన వివరాలు చూద్దాం. ఈ రోడ్డు మొత్తం దూరం 49.91 కిలోమీటర్లు. బడ్జెట్ వచ్చేసి 881.61 కోట్లు. బైపాస్ రోడ్లు 4, కొండమూడు, సత్తెనపల్లి, మేడికొండూరు ప్రాంతాల్లో. వంతెనలు 2 పెద్దవి, 11 చిన్నవి. అండర్ పాస్ 4, వాహనాలు రోడ్డు కింద నుంచి వెళ్ళడానికి. టోల్ ప్లాజా 1. ఈ రోడ్డు కేవలం ప్రయాణికులకే కాకుండా కొంత మార్కెట్కి ఎవరైతే పంటలు తరలిస్తూ ఉంటారో వారికి ఒక ఈజీ యాక్సెస్గా మారబోతుంది. దాంతోపాటు ఈ ప్రాంతానికి ఆర్థిక ప్రయోజనం కూడా చేకూరబోతుంది. అది ఎలాగో చూద్దాం. ఈ రోడ్డు కనుక పూర్తయితే పల్నాడులోని సిమెంట్, సున్నం పరిశ్రమలకు, పేరేచెర్ల క్వారీలకు రవాణా సౌలభ్యం పెరుగుతుంది. పత్తి, మిర్చి వంటి పంటల్ని మార్కెట్కి తరలించడం కూడా చాలా ఈజీ అవుతుంది. దాని ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మనకున్న అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ 49.91 కిలోమీటర్ల విస్తరణలో భాగంగా ప్రధానంగా 4 ప్రాంతాల్లో బైపాస్ రోడ్లను నిర్మిస్తున్నారు. దీనివల్ల వాహనాలన్నీ ఊర్ల లోపల నుంచి వెళ్లకుండా నేరుగా వెలుపల నుంచి వెళ్ళిపోవచ్చు. బైపాస్ రోడ్ల వివరాలు చూద్దాం. సత్తెనపల్లి బైపాస్ ఇది అన్నిటికంటే పెద్దది. సుమారు 11.17 కిలోమీటర్ల మేర ఉంటుంది. పట్టణంలోని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఈ బైపాస్ ఉపయోగపడుతుంది. మేడికొండూరు బైపాస్ విషయానికి వస్తే దీని పొడవు 5.34 కిలోమీటర్లు. కొండమూడు బైపాస్ పొడవు 2.72 కిలోమీటర్లు. మరో బైపాస్ ఇది మొత్తం 4 బైపాసుల్లో మిగిలింది కూడా ఈ ప్రధాన మార్గంలోని రద్దీ ప్రాంతాల్ని కలుపుతూ సాగుతుంది. అంతా సరే, మరి దీని రూట్ ఎలా ఉంటుంది అంది ప్రభుత్వం ఇచ్చిన అంచనా ప్రకారం చూస్తే ప్రస్తుతం గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాళ్ళు ఐదర్ నరసరావుపేట లేదా పిడుగురాల మీదుగా వెళ్తుంటారు. కానీ ఈ NH 167 ఏజీ విస్తరణ పూర్తయితే మాత్రం పేరేచెర్ల నుంచి కొండమూడు వరకు ఉన్న సుమారు 50 కిలోమీటర్ల రోడ్డు 4 వరుసలు అంటే 4 లేన్గా మారుతుంది. దీనివల్ల కొండమూడు చేరుకోవడం చాలా సులభం అవుతుంది. సత్తెనపల్లి, మేడికొండూరు వంటి ట్రాఫిక్ ఎక్కువ ఉండే పట్టణాల వద్ద బైపాస్ రోడ్లు నిర్మిస్తూ ఉండడం వల్ల ఊర్ల లోపల ట్రాఫిక్లో చిక్కుకోకుండా నేరుగా కొండమూడుకి చేరుకోవచ్చు. కొండమూడు చేరుకున్నాక అక్కడి నుంచి ఇప్పటికే ఉన్న జాతీయ రహదారి ద్వారా నేరుగా హైదరాబాద్కి ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోవచ్చు. ఎందుకు ఇది మేలు చేస్తుందంటే 40 కిలోమీటర్లు ఆదా అవుతుంది. అంటే పాత మార్గంతో పోలిస్తే ఈ కొత్త విస్తరణ వల్ల హైదరాబాద్కు వెళ్లే మార్గంలో సుమారు 40 కిలోమీటర్లు తగ్గుతుంది. ఈ రోడ్డులో ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఇప్పటికీ ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి ఈ కొత్త హైవే రావడం వల్ల ఈ ప్రమాదాలు కూడా దాదాపుగా తగ్గిపోతాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది 4 లేన్ హైవే కాబట్టి ఎక్కువ ఎక్స్పాన్షన్ ఉంటుంది. కాబట్టి దానివల్ల ఈ ప్రయాణం అంతా కూడా సేఫ్ అవుతుంది. దీంతో పాటు 1 to 1.5 hours సమయం కూడా సేవ్ అవుతుంది. దీంతో పాటు 1 గంట నుంచి గంటన్నర సమయం కూడా ప్రయాణికులకు ఆదా అవుతుంది. మొత్తానికి 2027 ఏప్రిల్ కల్లా ప్రభుత్వం భావిస్తున్నట్లు ఈ ప్రాజెక్ట్ని అయితే పూర్తి చేయగలిగితే ఇక నుంచి గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళడం, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళడం ఎంత ఈజీగా ఉందో అంత ఈజీగా అయితే మారడం తథ్యం.